హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఆర్మీ నుంచి ఒక న్యూ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆర్మీలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నుంచి రావడం జరిగిందండి. ఇది మావ నుంచి రావడం జరిగింది. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. గాయస్, ఇక్కడ వేకెన్సీ అయితే వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ వేకెన్సీ అని మనం చూసుకుందాం. దీంతోపాటు కావాల్సిన క్వాలిఫికేషన్ అండి. మిగతా వివరాలని క్లారిటీ వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ కొన్ని వేకెన్సీలు కానీ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, మీరు అప్లై అనేది చేసుకోగలరు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. క్లారిటీగా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లై వీడియో కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతానండి. గాయస్, ఈ వీడియోకి అయితే 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఏదైనా అప్డేట్ ఉంటే కూడా వెంటనే మీకు అయితే అందుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్, ఫస్ట్ వేకెన్సీ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు అనేది పెయింటర్ ఉద్యోగాలు అనేది ఒకటైతే కేటాయించడం అయితే జరిగిందండి. అది కూడా ఇక్కడ చూసుకుంటే జనరల్లో అయితే ఉంటుంది. ఎవరైనా మీరు అప్లై అనేది చేసుకోగలరు. తర్వాత కార్పెంటర్ వాళ్ళకు కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది కూడా కార్పెంటర్లో అనేది చూసుకుంటే జనరల్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. అంటే ఎవరైనా పోటీ అనేది పడవచ్చు అండి జనరల్లో ఉంటే. అండ్ ఈ రెండు వేకెన్సీలకు అనేది లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. ఇది బేసిక్ అండి. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. వేకెన్సీ చూసుకుంటే చౌకీదార్ ఎంటీఎస్ కిందికి అయితే రావడం అయితే జరుగుతుంది. 6 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, జనరల్లో 5. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు ఒకటైతే కేటాయించారు. అండ్ ఇదైతే చూసుకుంటే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది వీళ్ళకనేది. స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనేది చూసుకుంటే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుందండి. అండ్ 6 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు క్లారిటీగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఎక్విప్మెంట్ రిపేర్ అనేది చూసుకుంటే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. ఒక వేకెన్సీ అయితే ఉంది, జనరల్లో ఉంటుంది. గ్రౌండ్ మ్యాన్ వాళ్ళకు కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది కూడా చూసుకుంటే వీళ్ళకి లెవెల్ 1 కి సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెసెంజర్ ఎంటీఎస్ ఉద్యోగాలు అయితే ఉంటాయి, ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ లెవెల్ 1 కింద సాలరీ మాత్రమే ఉంటుందండి వీళ్ళకి కూడా. తర్వాత స్టోర్ కీపర్ గ్రేడ్ 2 అనేది చూసుకుంటే ఇక్కడ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి, లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ టైలర్ ఒక వేకెన్సీ అయితే ఉంది, అది కూడా జనరల్లో అయితే ఉంటుందండి. అండ్ లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే టెలికమ్యూనికేషన్ మెకానిక్ వాళ్ళకి అనేది 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 25,500 అయితే ఉంటుంది. నెక్స్ట్ కుక్ లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ డ్రాఫ్టరీ ఎంటీఎస్ ఉద్యోగాలు అనేది ఒకటైతే కేటాయించారు. తర్వాత గార్డెనర్ ఎంటీఎస్ ఉద్యోగాలు అనేది ఒకటైతే ఉందండి. నెక్స్ట్ ఫిట్టింగ్ మ్యాన్ అనేది చూసుకుంటే 3 ఉద్యోగాలు. తర్వాత ఎల్టీసీ వాళ్ళకి అనేది ఇక్కడ చూసుకుంటే 8 ఉద్యోగాలు అయితే కేటాయించారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 37 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఎల్డీసీ వాళ్ళకు లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. మిగతా వేకెన్సీలకు అనేది చూసుకుంటే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుందండి. డ్రాఫ్టరీ కావచ్చు, గార్డెనర్, ఫిట్టింగ్ మ్యాన్ వాళ్ళకి కావచ్చు అండి. సో గైస్, నెక్స్ట్ అనేది క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ అని చూసుకుంటే పెయింటర్ వాళ్ళకైతే 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు అనేది పెయింటింగ్ వర్క్ అనేది వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ కార్పెంటర్ వాళ్ళకు కూడా 12th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కార్పెంటర్ ట్రేడర్ లేకపోతే ఇక్కడ చూసుకుంటే కార్పెంటర్ వర్క్ అయినా మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చౌకీదార్ అండి. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోగలరు. డిజరబుల్గా అయితే చౌకీదార్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇది లేకపోయినా పర్లేదండి. ఒకవేళ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఒకవేళ లేకపోయినా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు, మీరు ఈజీగా అనేది అప్లై అనేది చేసుకోగలరు. ఇదైతే అప్లై అనేది చేసుకొని ట్రై చేయండి. జస్ట్ 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. సివిల్ మోటార్ డ్రైవర్ అనేది చూసుకుంటే ఆర్డినరీ గ్రేడ్ వాళ్ళకైతే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు అనేది చూసుకుంటే ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ, అదేవిధంగా లైట్ వెహికల్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. 2 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్విప్మెంట్ రిపేర్ అని చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ క్యారీ అవుట్ ఆఫ్ కన్వ్యూస్ కావచ్చు, టెక్స్టైల్ అండ్ లెదర్ అనే రిపేర్ అండ్ రీప్లేస్మెంట్ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. బూట్ వర్క్ అనేది ఇక్కడ గమనించండి. నెక్స్ట్ గ్రౌండ్ మ్యాన్ వాళ్ళకి అనేది 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే గ్రౌండ్ మ్యాన్ డ్యూటీస్ కూడా మీకైతే తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మెసెంజర్ ఎంటీఎస్ వాళ్ళకి అనేది 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిజరబుల్గా అయితే ఇక్కడ మెసెంజర్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రమే ఇస్తారు. డిజరబుల్ కాబట్టి కంపల్సరీ ఏం కాదు. అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే స్టోర్ కీపర్ గ్రేడ్ 2 12th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టైలర్ అనేది చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు టైలరింగ్ వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ మెకానిక్ వాళ్ళకు 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే టెలికమ్యూనికేషన్ మెకానిక్లో అనేది మీకు అనేది ఐటీ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా 3 year ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఏదో ఒకటి ఉంటే కూడా పర్లేదండి. ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు, లేదా ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో మీరు వర్క్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ కుక్ ఉద్యోగాలకు అనేది
10th అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు ఇండియన్ కుకింగ్ పైన నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం అది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే డాక్టరీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది చూసుకుంటే ఎంటీఎస్ వాళ్ళకి అనేది 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే గార్డెనర్ ఎంటీఎస్ అనేది చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకి కూడా చూసుకుంటే డిజరబుల్గా అనేది అడిగారు. 1 year ఎక్స్పీరియన్స్ అనేది గార్డెనర్లో. ఇది లేకపోయినా మీరు ఎలిజిబుల్ అవుతారు, చేసుకోవచ్చు. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫిట్టింగ్ మ్యాన్ అనేది చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతో పాటు అనేది చూసుకుంటే ఇక్కడ మీకు అనేది మినిమం 1 year అనేది ఫిట్టింగ్ మ్యాన్లో మీకు వర్క్ అనేది చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఎంటీఎస్ అండి. ఎంటీఎస్ వాళ్ళకనే చూసుకుంటే ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు టైపింగ్ స్పీడ్ అనేది చూసుకుంటే 35 words per minute అనేది ఇంగ్లీష్లో మీరు టైప్ అనేది చేయగలగాలి. 30 words per minute అనేది హిందీలో అయితే టైప్ అనేది చేయగలగాలి. ఏజ్ విషయం అని చూసుకుంటే ఇక్కడ సివిల్ మోటార్ డ్రైవర్ వాళ్ళకైతే 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు, జనరల్ వాళ్ళకి అనేది. అండ్ మిగతా వేకెన్సీలకు అనేది చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరండి మిగతా పోస్టులకు అనేది. అండ్ ఏజ్ డాషింగ్ కూడా వర్తిస్తుంది అన్ని పోస్టులకు అనేది చూసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 year వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 year వరకు అయితే ఏజ్ డాషింగ్ వర్తిస్తుంది. అది కూడా ఇక్కడ చూసుకుంటే నాన్ క్రిమినల్ వాళ్ళకి మాత్రమే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే అప్ టు 10 year వరకు మీకు ఏజ్ డాషింగ్ అయితే వర్తిస్తుంది. అండ్ పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వాళ్ళకి కూడా ఇక్కడ ఏజ్ డాషింగ్ అయితే వర్తిస్తుంది అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 year వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 year వరకు ఏజ్ డాషింగ్ అయితే వర్తిస్తుంది. అండ్ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కడైనా మీరు మిలిటరీలో వర్క్ చేసిన వాళ్ళకైతే అప్ టు 3 year వరకు అయితే మీకు ఏజ్ డాషింగ్ అయితే వర్తిస్తుందండి. నెక్స్ట్ గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళకు కూడా ఇక్కడ మీకు ఏజ్ డాషింగ్ చూసుకుంటే అప్ టు 40 year వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఇది ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే మీరు జనరల్లో అప్లై అనేది చేసుకుంటే మీకు ఎలాంటి ఏజ్ డాషింగ్ అయితే వర్తించదు. ఓన్లీ మీ కేటగిరీలో మాత్రమే అప్లై అనేది చేసుకుంటే మాత్రమే మీకు ఏజ్ డాషింగ్ అయితే వర్తిస్తుంది. అండ్ ఫీజు అనేది చూసుకుంటే ఇక్కడ 50 rupees పోస్టల్ ఆర్డర్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, క్యాండిడేట్ ఆఫ్ బిలాంగ్ టు ఎస్సీఆర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదని చూపించారు. ఇదైతే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. మిగతా వాళ్ళైతే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే పోస్టల్ ఆర్డర్ ఎలా తీయాలి మిగతా అని కూడా మీకు తెలియకపోతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సపరేట్గా వీడియో చేసి పెడతాను నేను. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అని చూసుకుంటే ఇక్కడ వాళ్ళని కొన్ని స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఎల్డీసీ వాళ్ళకనే చూసుకుంటే టైర్ 1, టైర్ 2, అదేవిధంగా టైర్ 3 అని ఉంటుంది. టైర్ 1 చూసుకుంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది అండ్ ఆఫ్లైన్లో అయితే ఉంటుందండి. అండ్ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిలబస్ అని చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 questions అండి. అండ్ 50 marks అని కేటాయించారు. లాంగ్వేజ్ నుంచి 25 questions 50 marks, అంటే ఒక క్వశ్చన్ 2 marks అయితే క్యారీ అని చేస్తుంది. తర్వాత కాంటిట్యూడ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 questions అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 questions అండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే డ్యూరేషన్ అనేది 60 minutes అనే టైం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ అనేది 1/2 అనేది నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే టైర్ 2 టెస్ట్ అనేది ఇక్కడ మించండి. డిస్క్రిప్టివ్ పేపర్స్ అయితే ఉంటాయని చూపించారు. 100 marks అనేది పేపర్ అయితే ఉంటుందండి. పెన్ ఆర్ పేపర్ అయితే ఉంటుంది. టైర్ 2లో క్వాలిఫై మార్క్స్ అనేది చూసుకుంటే 33% అయితే రావాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అని టైర్ 3లో అని చూసుకుంటే టైపింగ్ టెస్ట్ అయితే పెడతారు. ఎల్డీసీ వాళ్ళకనే గమనించండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే 35 words per minute, అదేవిధంగా హిందీ వాళ్ళకైతే 30 words per minute అనేది టైప్ అయితే చేయగలగాలి. అయితే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ 10 minutes అనేది టైం అయితే ఇస్తారు. ఆఫ్టర్ వేకెన్సీ అని చూసుకుంటే ఇక్కడ చౌకీదార్ ఎంటీఎస్, మెసెంజర్ ఎంటీఎస్, డాక్టర్ ఎంటీఎస్, అదేవిధంగా గార్డెనర్ ఎంటీఎస్ వాళ్ళకనేది టైర్ 1, టైర్ 2 అయితే ఉంటుంది. టైర్ 1లో ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇది కూడా ఆఫ్లైన్లో మాత్రమే ఉంటుంది. అండ్ సిలబస్ అనేది చూసుకుంటే ఇక్కడ సేమ్ సిలబస్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 questions అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 questions అండి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 questions అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions అయితే ఉంటాయి. 120 minutes అనే టైం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ టైర్ 2 అనేది చూసుకుంటే డిస్క్రిప్టివ్ పేపర్ అనేది గమనించండి ఫ్రెండ్స్. షార్ట్ ఎస్ఐ లేదా లెటర్ రైటింగ్ అయితే ఉంటుంది. 50 marks అనేది ఉంటుందండి. 30 minutes టైం అయితే ఇస్తారండి. అయితే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే కార్పెంటర్, సివిల్, మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ కావచ్చు, టెలికమ్యూనికేషన్, మెకానిక్, ఎక్విప్మెంట్ రిపేరర్ వీళ్ళకనేది గార్డెన్ మ్యాన్, తర్వాత ఫిట్టింగ్, అదేవిధంగా కుక్ అండ్ స్టోర్ కీపర్ గ్రేడ్ 2, అదేవిధంగా టైలర్ వాళ్ళకనేది ఇక్కడ 2 టైర్ 1 అదేవిధంగా టైర్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే టైర్ 1లో అనేది వీళ్ళకి కూడా ఎగ్జామ్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సిలబస్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే 100 marks అనేది పేపర్ అయితే ఉంటుంది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 25 questions, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 questions, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 questions అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 questions అయితే ఉంటాయి. 90 minutes టైం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అనేది టైర్ 1లో షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రం టైర్ 2 అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లోనే స్కిల్ టెస్ట్ కావచ్చు, ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఈ పోస్టులకు అనేది గమనించాలి. అనేది ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి.
మీకు ఎలా పంపించాలో మిగతానే మీకు తెలియకపోతే కామెంట్లో చెప్పగలరు. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. లాస్ట్ డేట్ అని ఇక్కడ మీరు చూసుకుంటే సెప్టెంబర్ 16 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుందండి. అప్పటివరకైతే మీ అన్ని జిరాక్స్తో పాటు మీ అప్లికేషన్ ఫామ్ అయితే అక్కడ చేరాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.